హలో అందరికీ. యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి డెంటల్ సమస్యలు, చిగుళ్ళ సమస్యలు చాలా ఉంటాయి. మీ ఇంట్లోనే వీలైనంత వరకు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం. ఫస్ట్ది, రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీలో చిగుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీ జింజైవిటిస్ చాలా కామన్. మీరు రోజు ఫ్లాస్ చేయడం వల్ల, 2 సార్లు బ్రష్ చేసుకోవడం వల్ల ఫుడ్ ఇరుక్కోవడం అనేది తగ్గి కొంచెం జింజైవిటిస్ కంట్రోల్లో అవుతుంది. 2, మీకు వామిటింగ్ సెన్సేషన్స్ అలా ఉంటే వామిటింగ్స్ అయ్యాక కొంచెంసేపు తర్వాత నోరుని నీట్గా పుక్కించేసుకోండి. ఎందుకు అంటే వామిట్లో ఉన్న యాసిడ్ వల్ల పళ్ళు తొందరగా పుచ్చిపోతాయి. 3, యూజ్ అ ఫ్లోరైడ్ టూత్పేస్ట్. నార్మల్గానే మన బాడీలో ఉన్న చేంజెస్ వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీలో ఎక్కువ తేంపుల వల్ల, వామిటింగ్స్ వల్ల మన పళ్ళు తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ యూజ్ చేయడం వల్ల పంటిని రీఫ్లోరిడేషన్ చేయడానికి వీలవుతుంది. 4, వాటర్ ఎక్కువ తాగండి. ప్రెగ్నెన్సీలో ఉమ్ము చాలా థిక్ అయిపోతుంది. సో ఎక్కడికక్కడ ఫుడ్ అతుక్కుపోతుంది. అలా కాకుండా మీరు రీహైడ్రేటెడ్గా ఉంటే అప్పుడు మీ ఉమ్ము కొంచెం నీళ్ళగా ఉంటుంది అండ్ ఫుడ్ ఎక్కువ అతుక్కోవడం జరగదు అండ్ ఎక్కువ జింజైవిటిస్ ఆర్ డెంటల్ సమస్యలు రావు. 5, ఖచ్చితంగా మీ డెంటిస్ట్ని ఎవ్రీ ట్రైమిస్టర్లో కలవండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఎవ్రీ ట్రైమిస్టర్స్లో కొన్ని ట్రీట్మెంట్స్ చేయడానికి వీలవుతుంది. సో మీకు సమస్య ఉంటే వెంటనే పరిష్కరించడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ. నేను మీ జాహ్నవి, మీ డెంటిస్ట్.